గారు వందనాలు. నా పేరు ఆనంద్. గుంటూరు నుంచి. నాదొక ప్రశ్న. ఒకరికి రక్షణ సువార్త చెప్పాలంటే క్రీస్తు గురించి చెబితే సరిపోతుందా, లేదా తండ్రి ఆయన దేవుని గురించి పరిశుద్ధాత్మ గురించి కూడా చెప్పాలా? ఒకరికి రక్షణ సువార్త చెప్పాలంటే ఏ విధముగా సువార్త చెప్పాలో బైబిల్ ప్రకారంగా వివరించగలరని ఆశిస్తున్నాను అన్నయ్య. తను ఒకరికి రక్షణ సువార్త చెప్పాలంటే క్రీస్తు గురించి చెప్పాలి. సువార్త అంటే ఏంటి? యేసు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాలు. ఈ 3 చెప్పాలనంటే ఒక వ్యక్తి మారడానికి నువ్వు చెప్పాల్సింది ఇదే. మారి లోపలికి వచ్చిన తరువాత కదా మిగతా విషయాలని చెప్పాలి. ముందు బడిలోకి రాగానే ఏమి నేర్పిస్తారు? ఏమండి? ఆ ఆ ఈ ఈ ఏమండి? ప్రాథమిక అక్షరాలు అంటారు వాటిని. ఈ అక్షరాల ముందు నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటేనే కదా. ఇది నేర్చుకునేడానికి బడికి వస్తే ముందు అది నేర్పించిన తర్వాత అప్పుడు మిగిలిన పాఠాలు, సర్వజ్ఞానం తాలూకా పాఠాలు. కనుక ఇప్పుడు రక్షణ సువార్త నువ్వు చెప్పాలి అంటే పరిశుద్ధాత్మ గురించి, దేవుని గురించి నువ్వు సువార్త బయట చెప్పవలసిన పని లేదు. పరిశుద్ధాత్మ కోసం, యేసు ప్రభు కోసం, అంటే ఆయన కుమారుడా, ఈయన తండ్రా, ఈయన పరిశుద్ధాత్ముడా, లేదా బైబిల్లో ఉన్న విషయాలా, ఇవి కాదు. ఎప్పుడు కూడా మీరు పబ్లిక్గా మాట్లాడేటప్పుడు చాలామందికి నేను చెప్పే ఒక సూచన ఏంటంటే, నేను ఎప్పుడు బయట పబ్లిక్ మెసేజెస్లో మాట్లాడినా కేవలం నేను యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను మాట్లాడడానికి మాత్రమే నేను ఇష్టపడుతూ ఉంటాను ఎక్కువగా. ఎందుకంటారా? వాళ్ళకి కావాల్సింది అదే. సరే, ఉన్న 1000 మందిలో ఒకడు హిందూ కావచ్చు, లేదా ఉన్న 1000 మందిలో ఒకడు నాస్తికుడు కావచ్చు, లేదా వచ్చిన 1000 మందిలో ఎవరో బైబిల్ తెలియనివాడు కావచ్చు. ఎవరైతే మనకేంటి? ముందు వానికి చెప్పాల్సింది మనం ఏంటి? ఇక్కడ చాలామంది పబ్లిక్ మీటింగ్స్లోకి వెళ్ళిపోయి కూడా బైబిల్లోని ఏవేవో కొత్త కొత్త విషయాలు చెప్తుంటారు. అవి బయట విన్నోడికి కన్ఫ్యూషన్గా ఉంటాయి. ఏంటి అన్నీ చెప్తున్నారు? ఏమండి? పాత నిబంధనలో సందర్భాలు, లేదంటే క్రొత్త నిబంధనలోని ఇంకెక్కడో ఏవో సందర్భాలు. మీరు చెప్పడం తప్పని నేను అనట్లేదు, కానీ చెప్పటంలో కూడా ఎదుటవానికి ఏది అవసరమో అనేది ఆలోచించి మీరు చెప్పాలి. అందరూ క్రైస్తవులే కదా, అందుకే క్రైస్తవులు అందరికీ అర్థమైపోయేటట్టుగా నేను చెప్పేస్తానండి అనేసి అంటే, ఒకరెవరో క్రైస్తవుడు కానివాడు వచ్చి కూర్చుంటే వాడికి ఏం అర్థం అవుతుంది చెప్పండి? ఏటోరో బాబులు ఏదో మాట్లాడుకుంటున్నారు, బైబిల్ ఏదో చెప్పుకుంటారు, పద మనం లేచి వెళ్ళిపోదాం అనుకుంటారు. వద్దు, అలా ఎవరిని పోగొట్టుకోవద్దు. మీరు వెళ్ళేటప్పుడు రక్షణ సువార్త చెప్పండి. చర్చిలో అంటారు, గుడిలో అంటారు, అందరూ విశ్వాసులే కాబట్టి వచ్చారే కాబట్టి ఓకే, మీరు బైబిల్లో ప్రారంభం నుంచి చివరి వరకు మీరేం మాట్లాడతారో మాట్లాడుకోండి, చెప్పుకోండి, పర్వాలేదు, తప్పులేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం, బహిరంగ సభలకు వచ్చేసరికి మాత్రం మీరు ఏం చెప్పాలి? రక్షణ సువార్త. ఆ వ్యక్తి రక్షణలోనికి రావడానికి నువ్వేం చెప్పాలన్నదే నువ్వు దృష్టి సారించాలి. అవకాశాన్ని పోగొట్టుకోకూడదు ఎప్పుడు నువ్వు. కనుక ఇది నా హితోపదేశం మాత్రమే మీకు. మరి మిగిలిన విషయాలు అంటారా? ముందు నమ్మి లోపలికి రానివ్వండి. క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి లోపలికి వచ్చాడా? ఓకే, అప్పుడు చెప్పండి మిగతా ఏం చెప్తారు. తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు, దేవదూతలు ఎవరు, ఇవన్నీ కూడా మీరు వివరించి అలా పాఠాల రూపంలో గుడికి వచ్చిన తర్వాత నేర్చుకోవడానికి చాలా సంగతులు ఉంటాయి కదా అని నేర్పిద్దురు కానీ మీరు బయటికి వెళ్ళి బహిరంగంగా ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళకి అర్థం కావు. ప్రాథమిక పాఠాలు ఏంటో అక్కడ చెప్పాలి. ముందు వాడిని మార్చడానికి ఏదో ఉపయోగమో అదే మీరు చెప్పాలి. ఓకేనా? కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక మీద నువ్వు సువార్తను ప్రకటించు.